ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో డఫోడిల్స్ సిబిఎస్ఈ ఉన్నత పాఠశాల నర్సంపేట విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో డఫోడిల్ సిబిఎస్ఈ ఉన్నత పాఠశాల నర్సంపేట్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. మొదటగా ఈ కార్యక్రమాన్ని దక్షిణామూర్తి శ్లోకంతో ప్రారంభిద్దాం. వినిపించడానికి వస్తుంది సిరిచందన. విందామా? ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టంతే వసఋషి గణైరావృతం బ్రహ్మానిశ్చై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం తెలిపే పాట. మన మాతృభాష సుగంధాన్ని పంచే యాస తెలుగు భాష మన ప్రాణం అని చెప్పే ఈ గీతం మీ హృదయాలను తాకేటట్టుగా పాడడానికి ముందుకు వస్తున్న చిన్నారులు మహాశ్రీ షర్మిల. తెలుగంటే తరతరాల వెలుగురా, తెలుగంటే తిరుగులేని జిలుగురా, తెలుగంటే తరతరాల వెలుగురా, తెలుగంటే తిరుగులేని జిలుగురా, తెలుగంటే తిరుగులేని జిలుగురా, శతాబ్దాల చరిత్ర గలది తెలుగురా, శత సహస్ర గనుల కృషి తెలుగురా, శతాబ్దాల చరిత్ర గలది తెలుగురా, శత సహస్ర గనుల కృషి తెలుగురా, తెలుగు పలుకు గౌరదాలు పెంచరా, తెలుగుదనం నలుగురికి పంచరా, తెలుగుదనం నలుగురికి పంచరా, తెలుగంటే తరతరాల వెలుగురా, తెలుగంటే తిరుగులేని జిలుగురా, తెలుగంటే తిరుగులేని జిలుగురా, తెలుగోడా తెలుగుదనం వదలకురా, మాతృభాషామృత భాష మరవకురా, తెలుగోడా తెలుగుదనం వదలకురా, మాతృభాషామృత భాష మరవకురా, పరభాషలు ఎన్ని నీవు నేర్చినా అమ్మ భాషతోనే మనకి ప్రగతిరా, అమ్మ భాషతోనే మనకి ప్రగతిరా, తెలుగంటే తరతరాల వెలుగురా, తెలుగంటే తిరుగులేని జిలుగురా, తెలుగంటే తరతరాల వెలుగురా, తెలుగంటే తిరుగులేని జిలుగురా, తెలుగంటే తిరుగులేని జిలుగురా. చక్కని పాట విన్నాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఇతిహాసం మహాభారతంలోని ధృతరాష్ట్రుడు గాంధారి పుత్రులైన కౌరవుల పేర్లు ఒక్కసారి మనన చేయడానికి ముందుకు వస్తున్న చిన్నారులు తన్విశ్రీ సఫ్రిన్. దుర్యోధనుడు, దుస్సాహుడు, దుస్సహుడు, దుశ్శీలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాహుడు, దుష్ప ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, చిత్రయుధుడు, వివింశతుడు, వికర్ణుడు, శలుడు, సత్వుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, శరాసనుడు, ధర్మదుడు, దుర్విగాహుడు, వివిత్సుడు, వికటాననుడు, నోర్నానాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రానుడు, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనుడు, అయోబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవెగుడు, భీమలుడు, బలాకుడు, బలవర్ధనుడు, నుగ్రాయుధుడు, సుషేనుడు, కుండదారుడు, మహోదరుడు, దృఢవర్మ, దృఢక్షేత్ర, సోమకీర్తి, అనుధర, దృఢసంద, జరాసంద, సత్యసంద, సదాశివ, ఉగ్రశ్రవ, ఉగ్రసేన, సేనాని, దుష్పరాజయ, అపరాజిత, కుండసాయిన్, విశాలాక్ష, దురాధర, దృఢహస్త, సుహస్త, వాతవేగ, సువచ్చ, ఆదిత్యకేతు, బహువాషిన్, నాగదత్త, అగ్రయాయ్, కవచిన్, కదన, కుండ, కుందాదన, ధనుర్ధర, ఉగ్ర, భీమరథ, వీరబాహు, అలోలుప, అభయ, రౌద్రకర్మన్, దృఢరథ, అనాదృశ్య, కుండభేది, వీరావి, ప్రమద, ప్రమది, దీర్ఘరోమ, సువీర్యవన్, దీర్ఘబాహు, కనకధ్వజ, కుండాసి, విరజ, చిత్ర, చిత్రకుండల, ఆయబాహు, యుయుత్సు, దుశల. గురువులు మనకు మార్గదర్శకులు. వీరి యొక్క ఔన్నత్యాన్ని తెలిపే పాటను పాడడానికి ముందుకు వస్తున్న చిన్నారులు శ్రీహర్ష శ్లోక. విని తరించండి. చదువు నేర్పిన గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం, మా జ్ఞానదాతల చరణధూళికి వందనం.
శాంతమూర్తులు సత్యకీర్తులు సృజన చంద్రులు సుగుణ సాంద్రులు. శాంతమూర్తులు సత్యకీర్తులు సృజన చంద్రులు సుగుణ సాంద్రులు. గురులు సురకరులు గురులు సురకరులు గురులు సురకరులు గురులు సురకరులు. రామునికి విలువిద్య నేర్పెను మౌలి విశ్వామిత్రుడు. కృష్ణునే చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు. ఎంత గనులకు అయినా గాని గురువులే ప్రత్యక్ష దైవులు. గురువులే ప్రత్యక్ష దైవులు. చదువు నేర్పిన గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణధూళికి వందనం. మా జ్ఞానదాతల చరణధూళికి వందనం. విద్య ప్రాధాన్యత తెలిపే శ్లోకాలను వినిపించడానికి వస్తున్న చిన్నారులు సాయి మహన్విత, సిరిచందన. స్వగృహే పూజితే మూర్ఖః స్వగ్రామే పూజితే ప్రభుః స్వదేశే పూజితే రాజా విద్వాన్ సర్వత్ర పూజితే. దీని యొక్క భావం ఏమనగా, మూర్ఖుడు తన ఇంట్లోనే గౌరవింపబడతాడు, అధికారి తన గ్రామంలోనే గౌరవింపబడతాడు, రాజును అతని రాజ్యంలోని ప్రజలు మాత్రమే గౌరవిస్తారు, కానీ విద్యావంతుడు అంతటా పూజింపబడతాడు. రెండవ శ్లోకం. అన్నదానం మహాదానం విద్యాదానమతః పరం అన్నేన క్షణిక తృప్తి యావజీవం చ విద్య. దీని యొక్క భావం ఏమనగా, అన్నదానం గొప్పదే కానీ దానికంటే విద్యాదానం గొప్పది. అన్నము వల్ల వెంటనే ఆకలి తీరి తృప్తి కలుగుతుందేమో కానీ విద్య వల్ల అజ్ఞానం తొలగి జీవితం అంతా సుఖశాంతులు లభిస్తాయి. మూడవ శ్లోకం. విద్యధనం శ్రేష్టధనం తన్మూలమితరద్ధనం దానేన వర్ధతే నిత్యం నా భరయానా నీయతే. దీని యొక్క భావం ఏమనగా, సంపద అన్నిటిలోనూ విద్యాధనం గొప్పది. విద్య వల్ల వివిధ ధనాలను సంపాదించవచ్చు. ప్రకృతి మన ప్రాణం, దాన్ని రక్షిద్దాం అనే సంభాషణని ప్రకృతిని కాపాడుకుందాం అంశంపై సందేశం ఇవ్వడానికి వస్తున్న చిన్నారులు వర్షిణి, అక్షర, ఆరాధ్య, కీర్తన, అక్షిత, శ్రీనిధి. మన భవిష్యత్తు మన ప్రకృతిపైనే ఆధారపడి ఉంది. ఈ అంశంపై మాట్లాడడానికి 7వ తరగతి నుండి నా 5 స్నేహితులు మరియు నేను ఉన్నాము. ముందుగా అక్షిత మాట్లాడుతుంది. ధన్యవాదాలు వర్షిణి. ప్రకృతి లేకుండా మనిషి ఒక్కరోజు కూడా బ్రతకలేడు. మనకు ఆక్సిజన్ ఇచ్చేది చెట్లు, త్రాగునీరు ఇచ్చేది నదులు, ఆహారం ఇచ్చేది భూమి, కానీ మనం వాటిని సరిగ్గా కాపాడుకోవడం లేదు. నిజమే అక్షిత, ఇప్పుడు ఎక్కడ చూసినా చెట్లను నరుకుతున్నారు. ఫలితంగా వర్షాలు కూడా తగ్గిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఇది గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది కదా. అవును కీర్తన, నువ్వు చెప్పింది కూడా నిజమే. అంతేకాకుండా నదులు, జంతువులు, చెరువులు కూడా కాలుష్యంతో నిండిపోతున్నాయి. మనమే ప్లాస్టిక్ను వాడి నీటిలో వేస్తున్నాం. ఆ నీటిని పక్షులు, జంతువులు తాగి చనిపోతున్నాయి. ఇది మనకే ప్రమాదం. మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ప్రకృతిని కాపాడవచ్చు. ఉదాహరణకి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలి, విద్యుత్ను పొదుపుగా వాడాలి, నీటిని వృధా చేయకూడదు, ప్లాస్టిక్ బదులు వస్త్రకాగితపు సంచులను వాడాలి. ఇవే కాకుండా ఇంకా పక్షులకు వేసవిలో నీరు పెట్టడం, చెత్తను సరిగ్గా డబ్బాలో వేయడం కూడా చాలా అవసరం. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మేము ప్రకృతిని కాపాడుట కొరకు ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం. ప్రకృతే మన జీవనం, ప్రకృతే మన జీవనం, ప్రకృతే మన శ్వాస, ప్రకృతే మన శ్వాస. దాన్ని కాపాడుదాం, దాన్ని కాపాడుదాం, మన భవిష్యత్తు రక్షిద్దాం, మన భవిష్యత్తు రక్షిద్దాం. ఇప్పుడు నేను ప్రకృతి గురించి కొన్ని నినాదాలు చెప్పబోతున్నాను. ప్రకృతి మన బంధువు, దాన్ని కాపాడుకుందాం. నీటిని ఆదా చేయండి, భవిష్యత్తును నిలబెట్టండి. ఒక మొక్క నాటండి, వేల ప్రాణాలను కాపాడండి. భూమి మన ఇల్లు, దాన్ని పాడు చేయకండి. ప్లాస్టిక్ కాదు, పచ్చదనం వాడండి. ప్రకృతిని ప్రేమించు, జీవితాన్ని రక్షించు. ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్టే. అడవుల్ని పెంచాలే, జంతువులనుంచాలే, డుబుడుక్కుడుం డుం డుబుడుక్కుడుం డుం. నీళ్ళన్నీ ఇంకాలే, బావులను పెంచాలే, డుబుడుక్కుడుం డుం డుబుడుక్కుడుం డుం. చెరువులను చెరపద్దు, నదిలోకి చెడులద్దు, డుబుడుక్కుడుం డుం డుబుడుక్కుడుం డుం. పిట్టలు ఎగరాలే, చెట్ల పైనుండాలే, డుబుడుక్కుడుం డుం డుబుడుక్కుడుం డుం. చప్పుళ్ళు తగ్గాలే, శాంతింత పెరగాలే, డుబుడుక్కుడుం డుం డుబుడుక్కుడుం డుం. పొగలన్నీ పోవాలే, సెగలన్నీ తగ్గాలే, డుబుడుక్కుడుం డుం
డుబుడుక్కుడుం డుం. మంచి గాలి రావాలి, రోగాలన్నీ పోవాలి, డుబుడుక్కుడుం డుం డుబుడుక్కుడుం డుం. జీవులన్నుండాలి, జగమంతా మెరవాలి, డుబుడుక్కుడుం డుం డుబుడుక్కుడుం డుం. ఆనందం పొంగాలి, సంతోషం నిండాలి, డుబుడుక్కుడుం డుం డుబుడుక్కుడుం డుం. చాలా బాగుంది స్నేహితులారా. మేము కూడా మా పాఠశాలలో ప్రతి శనివారం ఒక మొక్కను నాటడం మరియు మా ప్రతి పుట్టినరోజు కూడా ఒక మొక్కను నాటుతున్నాము. మేము ఇది పాటిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీ మాటలు వినగానే ప్రతి శ్రోత కూడా తన పుట్టినరోజు ఒక మొక్క నాటాలని, ప్రకృతిని కాపాడాలని నిర్ణయించుకుంటారని నమ్ముతున్నాను. ఈరోజు సంభాషణ ఇక్కడితో ముగిసింది. వినూత్నంగా జీవితాంతం ప్రకృతిని రక్షిద్దాం. మన జీవితానికి మార్గదర్శకం అయిన ఈ పద్యాలు అమూల్యమైనవి. శతక పద్యాలు వినిపించడానికి వస్తున్న చిన్నారుడు సాయిరాం రెడ్డి. చదువుకోనివాడు అజ్ఞానుండగు, చదివిన సద్వివేకం చతురత గలుగున్. చదువంగవలయను జనులకు, చదివించెదకు నార్యులొద్దు చదువుము తండ్రి. భావం: ఓ కుమార, చదువుకోనివాడు అజ్ఞానుడవుతాడు. చదువుకుంటే మంచి చెడుల తేడా తెలుస్తుంది, మాటల్లో నేర్పు కలుగుతుంది. అందువల్ల అందరూ తప్పక చదువుకోవాలి. నీవు శ్రేష్టమైన గురువుల వద్ద చదువుము కుమార. మన కాలగమనాన్ని తెలిపే తెలుగు సంవత్సరాలను తెలియజేయడానికి వస్తున్న చిన్నారులు లక్ష్మీప్రియ, హర్షిని. ప్రభవ విభవ శుక్ల ప్రయోదుత ప్రజోత్వతి అంగీరస శ్రీముఖ భావ మువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృక్ష చిత్రభాను స్వభాను తారణ పరిణవ వ్యయ సర్వజిత్తు సర్వదారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మద దుర్ముఖి. హేవలంబి విలంబి వికారి శార్వరి పల్వ శుభకుతు శోభకుతు క్రోధి విశ్వవసు పరభావ ప్లవంగ కిలక సౌమ్య సాధారణ విరోధికృతి పరిధావి ప్రమోదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌతి దుర్మతి దుమ్దుంబి దురోధారి రక్తశి క్రోధన అక్షయ. ఇప్పుడు మన హృదయాలను తాకే దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, సేవ, త్యాగం గురించి కవితను వినిపించడానికి వస్తున్న చిన్నారి దీక్షిత. నా దేశం ధర్మ కవచం, ధర్మో రక్షితి రక్షితః. నా దేశం వైద్యో రత్నాకరం, వైద్యో నారాయణ హరి. నా దేశం లక్ష్మీ నిలయం, ధైర్య సాహసే లక్ష్మి. జై హో భారత్. తరువాత నిజాయితీ కథ చెప్పడానికి వస్తున్న చిన్నారి ఎండి తౌషిన్. ఒక చిన్న ఊరిలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా నిజాయితీ గలవాడు. ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఎవరి వస్తువులనైనా అనుమతి లేకుండా ముట్టుకోడు. ఒకరోజు రాము స్కూల్కి వెళుతుంటే దారిలో ఒక చిన్న పర్స్ కనిపించింది. అందులో చాలానే డబ్బులు ఉన్నాయి. రాము ఆ పర్స్ తీసుకొని ఆగిపోయాడు. ఇది ఎవరిదో తప్పక వెతికి ఇవ్వాలి, ఇది నా సొమ్ము కాదు అని తనలో తాను అనుకున్నాడు. అప్పటికి ఒక పెద్దవాడు ఆందోళనగా వెతుకుతూ వచ్చాడు. అతని ముఖం చూడగానే రాముకు అర్థమైంది. రాము తనకు పర్స్ చూపించి, అన్నయ్య ఇది మీదేనా అని అడిగాడు. ఆ వ్యక్తి ఆనందంతో, అవును బాబు, నేను కోల్పోయిన పర్స్ ఇదే అని చెప్పాడు. వెంటనే రాము ఆ పర్స్ను తిరిగి ఇచ్చాడు. ఆ వ్యక్తి తనకి బహుమతిగా కొంత డబ్బు ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ రాము నవ్వుతూ, నాకు డబ్బు అవసరం లేదు, నిజాయితీగా ఉండడం నాకు చాలు అని చెప్పాడు. ఆ మాటలు విని ఆ పెద్దవాడు రామును చాలా అభినందించాడు. అతని నిజాయితీ ఊరంతా తెలిసింది. అప్పటి నుంచి గ్రామంలోని పిల్లలందరూ రామును చూసి నిజాయితీ నేర్చుకోవడం ప్రారంభించారు. మొత్తం కథలో నీతి: నిజాయితీ ఎప్పుడూ మనకు గౌరవాన్ని, విశ్వాసాన్ని తెస్తుంది. ఇప్పుడు 18 పురాణాల పేర్లు చెప్పడానికి వస్తున్న చిన్నారి వైష్ణవి. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వారహ పురాణం, వామన పురాణం, శివ పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, స్కంద పురాణం, వాయు పురాణం, గరుడ పురాణం, కూర్మి పురాణం, పద్మ పురాణం. ఇప్పుడు 27 నక్షత్రాల పేర్లను తెలుపడానికి వస్తున్న చిన్నారులు నవ్యశ్రీ, అక్షిత. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆద్ర, పునర్వసు, పుష్య, ఆశ్లేష, మాఘ, పూర్వఫాలిని, ఉత్తరఫాలిని, హస్త, చిత్ర. స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, అభిజిత్, శ్రావణం, ధనిష్ట, శతభిష, పూర్వ భాద్రపద, ఉత్తర భాద్రపద, రేవతి. ఇప్పుడు తెలుగు నెలల పేర్లు చెప్పడానికి వస్తున్న చిన్నారి రుత్విక్.
చైత్రం వైశాఖం జ్యేష్ఠ ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆషయోజం కార్తీకం మార్గశీరం పుష్యం మాఘం పాల్గొనం. తరువాత తెలుగు తిథుల పేర్లు చెప్పడానికి వస్తున్న చిన్నారి హరిణి. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య. ఏ పనిలోనైనా విజయాన్ని సాధిస్తాం అనే అంశాన్ని కవితను హిందీలో వినిపించడానికి వస్తున్న చిన్నారులు వర్షిత, అజ్రా. होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. దేశ జ్ఞాన అభివృద్ధి కొరకు దేశ నూతనీకరగా హిందీ కవితను చెప్పబోయే చిన్నారులు ఆయేషా, దీక్షిత. आओ मिलकर काम करें हम, देश का नवनिर्माण करें हम. आओ मिलकर काम करें हम, देश का नवनिर्माण करें हम. नवयुग का सूरज आया है, क्रांति का प्रकाश लाया है. इस नव सूरज के स्वागत में नए राग का गान करें हम. आओ मिलकर काम करें हम, देश का नवनिर्माण करें हम. आओ मिलकर काम करें हम, देश का नवनिर्माण करें हम. नए क्रांति लाएंगे हम, ज्ञान प्रकाश फैलाएंगे हम. युग युग से सोए धरती में फिर नए नए प्राण भरे हम. आओ मिलकर काम करें हम, देश का नवनिर्माण करें हम. आओ मिलकर काम करें हम, देश का नवनिर्माण करें हम. धन्यवाद. గురువు యొక్క గొప్పతనాన్ని భగవంతుడితో పోలుస్తూ చిన్న హిందీ పద్యం ద్వారా ముందుకొస్తున్న చిన్నారి ఫర్హానూహి. गुरु गोविंद दोहु खाटे का केला गो पायो, बलिहारी गुरु अपनो जिन गोविंद दिए बतायो. ऐसी वाणी बोली मन का आपा खोए, औरन को शीतल करे आपू शीतल होए. పుష్పముల సువాసనలో ఉన్న మాధుర్యాన్ని తెలుపుతూ చిన్న హిందీ కవితను చెప్పే చిన్నారులు దీక్షిత, మోక్షిత. रंग बिरंगे फूले प्यारे लगते हमको कितने न्यारे, सूरज की किरणों से खिलकर धरती के आंचल में पलकर महकाते सारा संसार, सब इनसे करते हैं प्यार. रंग रंग में खिलते हैं, हरदम हंसते मिलते हैं, सबको देते खुशियाँ पर, सब इनसे करते हैं प्यार. खुशबू अपनी सबको देते, ऊंच नीच का भेद न करते, राजा आए फिर रंग सबको देते सुगंध उपहार, सब इनसे करते हैं प्यार. लाल गुलाबी हरे और पीले सफेद नारंगी चिट्टे नीले, जीवन में लाते बहार, सब इनसे करते हैं प्यार. ఇప్పుడు ఇంగ్లీష్లో సామెతలను చెప్పడానికి వస్తున్న చిన్నారుడు నాగహర్ష. Proverb: The journey of the 1,000 miles begins with a single step. Hope for the best, prepare for the worst. All that glitters is not gold. Slow and steady wins the race. ఇప్పుడు ఇంగ్లీష్లో పదాలకున్న శక్తిని కొన్ని వాక్యాలలో వ్యక్తపరచడానికి వస్తున్న చిన్నారుడు సాయి చరణ్. Let's talk about something that we use every single day but often forget. It's magic words. A kind word can bring a smile, but a harsh one can leave a scar. Think about it. When someone says, I'll believe in you, don't you feel stronger? And when someone says, you will never be succeed, doesn't it hurt deep inside? So, that's the power of words. Invisible but deeply felt. ఇప్పుడు ఇంగ్లీష్లో తికమక పెట్టే వాక్యాలను చెప్పడానికి వస్తున్న చిన్నారులు మాహి, నిత్యానందిని. She sells seashells by the seashore. I saw a kitten in the kitchen eating chicken. I surely shall see the sunshine soon. 4 fine fresh fish for you.
So this is the sushi chef. Betty bought some butter, but she said the butter is bitter. If I put in my batter, it will make my batter bitter. ఇప్పుడు ఆంగ్ల భాషను నమ్మకంగా మాట్లాడాలి అనే అంశంపై ముందుకు వస్తున్న చిన్నారి రిధిమశ్రీ. Speak English with confidence. Many of us afraid of making mistakes. But remember, even fluent speakers also started with broken sentences. So don't wait for perfection, just start speaking. Each word you say that builds your own confidence and open new doors. Let us try to speak in English daily. తరువాత సింహం కుందేలు అనే నీతి కథను చెప్పడానికి వస్తున్న చిన్నారులు కార్తీక్, కార్తికేయ, శాన్విశ్రీ, మనోహర్. Once upon a time in a large lush forest lived a ferocious lion. He hunted and killed many animals. Animals were scared and decided to meet and find a solution. Where is my meal today? I am starving. The sun is high in the sky. Today it was the clever rabbit's turn. He walked very slowly and reached the lion's den. I'll trick him. You small creature, why are you so late? Do not you know I am the king and I should be obeyed? I will kill you and some more animals for my meal. It is not my fault. Please forgive me. Not your fault. Then whose fault is it? Speak quickly before I crush you. As I was coming here, another lion, much more bigger than you. Another lion in the jungle? How dare he? Where is this impostor? He is in a deep dark well. Take me to this well immediately. This way, Your Majesty. Be careful. He is very fierce. You come out and face me. He rose at him. It was the last stall. He jumped into deep water, unable to swim properly, and dies. Moral: wisdom and intelligence are more powerful than brute strength. ఇప్పుడు కష్టమైన పని గురించి సంభాషణను చేయడానికి వస్తున్న చిన్నారులు శశాంక్ బాబు, విజ్ఞాన్ తేజ్. Hello listeners, today we'll talk about the hard work. There is no shortcut to success and hard work always pays off. Thank you. దయ అనే గుణం మనిషిని నిజమైన మహానుభావుడిగా మారుస్తుంది అనే అంశంను విశ్లేషించడానికి వస్తున్న చిన్నారి సమన్విత. Kindness. Kindness means being gentle and helpful to others. Example, a small act of being kind can make someone's day brighter. Let's all try to be kind today. కార్యక్రమంలో చక్కని గేయాన్ని ఆలపించడానికి వస్తున్నారు శ్రీనిధి, వర్షిణి, ఆరాధ్య, కీర్తన, అక్షర, అక్షిత. ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలేని కోణలేసి ధాన్య రాసులెత్తినప్పుడు ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. కార్యక్రమాన్ని చక్కని గేయంతో ముగిద్దాం. గేయాన్ని ఆలపించడానికి వస్తున్న చిన్నారులు తన్విశ్రీ, మహాశ్రీ, సాయి మహన్విత, షర్మిల, లక్ష్మీప్రియ, శ్లోక. విందామా? పల్లెటూరి పిల్లగాడ పస్లగా చేమొనగాడ, పల్లెటూరి పిల్లగాడ పస్లగా చేమొనగాడ, పాలు మరచి ఎన్నాలయిందో ఓ పాల బుగ్గల జితగాడ, కొలువు తిరి ఎన్నాలయిందో చాలి చాలని చింపులంగి సగము గాలి చల్లగాలి, చాలి చాలని చింపులంగి సగము గాలి చల్లగాలి, గోనె చింపు ఒక పెర పెట్టావా ఓ పాలబుగ్గల జితగాడ, దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా, తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు, తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు, బాటతో పని లేకుండా అయిందా ఓ పాలబుగ్గల జితగాడ, చేతి కర్రే తోడైపోయిందా, గుంపుతరే వంపులోకి కూర్చున్నవు గుండు మీద, గుంపు తరలే వంపులోకి
దొడ్డికి దొరవైపోయావా ఓ పాలబుగ్గల జీతగాడా దొంగ గొడ్ల నడకయించేవా కాలువై కన్నీరుగార కళ్ళపై రెండు చేతులారా కాలువై కన్నీరుగార కళ్ళపై రెండు చేతులారా వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడా ఎవరేమన్నారో చెప్పేవా పెద్దలాడా అమ్మ నీకు పెట్టలేదా సదికుడు పెద్దలాడా అమ్మ నీకు పెట్టలేదా సదికుడు ఆకలితో అరుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడా అడవి తిరిగి అలసిపోయావా ఆకుతేలు కందిరీగలు అడవిలో గల కీటకాదులు ఆకుతేలు కందిరీగలు అడవిలో గల కీటకాదులు నీకేమైనా కాటు వేశాయా ఓ పాలబుగ్గల జీతగాడా నిజముగా చెప్పగలతో చెప్పేవా మాయదారి ఆవుదూడలు మాటి మాటికి కంచె దూకి మాయదారి ఆవుదూడలు మాటి మాటికి కంచె దూకి పంటలు చేశాయా ఓ పాలబుగ్గల జీతగాడా పాల ఆవునే కొట్టాడా నీకు జీతం నెలకు కొంచెం తాల్వరి పిడి కల్తీగాసం నీకు జీతం నెలకు కొంచెం తాల్వరి పిడి కల్తీగాసం వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడా తలుచుకుంటే దుఃఖం వచ్చిందా పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి పోతావు ఓ పాలబుగ్గల జీతగాడా వెలుగులేని జీవితం అంటావా. ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో డఫోడిల్ సిబిఎస్ఈ ఉన్నత పాఠశాల నర్సంపేట విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం సిరిచందన వైష్ణవి. ధన్యవాదాలు. శ్రోతలింతవరకు చిన్నారి లోకం కార్యక్రమంలో డాఫోడిల్స్ సిబిఎస్ఈ ఉన్నత పాఠశాల నర్సంపేట విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.